శివుని మూడవ కన్ను ఒక అత్యంత ముఖ్యమైన దానికి ప్రతీక. ఆ మూడవ కన్ను శివుడి దగ్గర ఉంది. ఆ శివుడు మీకు దూరంగా ఏమీ లేడు. శివుడు మీలోని ఒక సంభావన. మీ అత్యున్నత సంభావనకే శివుడు అని పేరు. అంటే మీకు కనిపిస్తున్న దానికి అతీతంగా చూడటం మొదలుపెట్టండి. అతీతంగా చూడటం అంటే ఏంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రెండు కళ్ళు ఎప్పుడూ దేన్ని చూస్తాయి? ప్రపంచాన్ని చూస్తాయి. ఈ రెండు కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి, కానీ ఒక్కదాన్ని మాత్రం చూడవు, చూడాలని అనుకోవు. అదే తమను తాము. కాబట్టి మూడవ నేత్రం అంటే నిజానికి తనని తాను కూడా చూసుకునేది. అది మిగిలిన రెండు కళ్లతో కలిసే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు దృశ్యాన్ని మరియు చూస్తున్న వ్యక్తిని ఒకేసారి చూస్తున్నారు. మూడవ నేత్రం అంటే కేవలం ప్రపంచాన్నే చూడకండి అని. ఎవరైతే కేవలం ప్రపంచాన్నే చూస్తుంటారో వారు ప్రపంచంలోనే చిక్కుకుపోయి కష్టాలు పడతారు. ప్రపంచాన్ని చూడండి, అలాగే మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి. ఈ మూడవ కన్ను దేనికోసం? ఇదేదో ఇక్కడ అక్కడ వస్తువులను భస్మం చేయడానికి కాదు. ఇది తనని తాను చూసుకోవడం కోసం. మన అత్యున్నత సంభావ్యతకు మూడవ నేత్రం ఉంటుంది. అంటే మనకు ఏం చెబుతున్నారు? మీరు కూడా ఉన్నతంగా ఎదగండి. ఎంతగా అంటే మీకు కూడా ఒక మూడవ నేత్రం వచ్చేంతగా. మీరు ఉన్నతంగా ఎదిగారు అనడానికి గుర్తింపు మరియు నిర్వచనం ఏంటంటే మీ మూడవ నేత్రం తెరుచుకోవడమే.